మహిళలందరూ సంతోషించే విధంగా దాంట్లో మీరు ఆదర్శవంతంగా మీరు తెలంగాణ ఆధార్ కార్డు చూపించండి, తెలంగాణ వాళ్ళు ఎవరైతే కూడా వాళ్ళు హ్యాపీగా బస్సులో తిరగచ్చు అనే ఒక ఇది కూడా పెట్టారు. మన రాష్ట్రంలో మన హక్కుని మనం వినియోగించుకోవాలి అనే ఒక దృక్పథంతో పెట్టారు. మేము దాన్ని ఖచ్చితంగా హర్షం వ్యక్తం చేస్తాం. ఎట్ ది సేమ్ టైం ఉదయం 9 గంటలకు ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు 20 మంది, మామూలుగా ఎప్పుడన్నా బయటకు వెళ్ళేవాళ్ళు 10 మంది ఉంటే ఫ్రీనే కాబట్టి తొందరగా వెళ్ళొచ్చని వీళ్ళు రావడం, ఇది మొదటి సమస్య. రెండోది ప్రజల్లో ఉన్న సమస్య, అంతకుముందు ఈ గంటలో 3 బస్సులు వచ్చేవి, మీరు ఫ్రీ బస్ పెట్టిన తర్వాత గంటకు 1 బస్సే వస్తుంది. మరి దీనికి సమాధానం ఏం చెప్తారు? అంటే ఇప్పుడు మీరు చెప్పిన లెక్క ప్రకారం బస్సులు ఎప్పుడైనా అట్లే ఉంటాయి. అంటే ఫ్రీ బస్ పెట్టంగానే బస్సులు ఎగిరిపోయినాయా? తగ్గించారు మీరు. ఎట్లా ఎట్లా తగ్గిస్తారండి? 3 సర్వీసులని 2 సర్వీసులు చేశారు విష్ణుప్రియ గారు. బస్సులు పెంచాం, 100 బస్సులు పెంచాం. దాంతోపాటు మీకు ఇంకో విషయం తెలుసా? మెట్రో డీలక్స్ అని చెప్పి కొత్త బస్సులు కూడా ఇంట్రడ్యూస్ చేసింది గవర్నమెంట్. సిటీలో ఉద్యోగాలు చేసే చోట్ల బస్సుల కొరతతో ఇబ్బంది పడుతున్నారు. మెట్రో డీలక్స్ లో మహిళలకు ఉచిత ప్రయాణం లేదు. మెట్రో డీలక్స్ లో ఏది రైతు బంధు సంబంధించిన మాటలో మాట తెచ్చారు కాబట్టి నేను అది చెప్పాల్సిన బాధ్యత నాకు ఉంది కాబట్టి చెప్తున్నా. రాయదుర్గంలో సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఉంటారు, లేకపోతే సినిమా ఇండస్ట్రీలో ఒక్కొక్కరు 100 ఎకరాలు ఉన్నాయి. వాళ్ళు రైతులు కాదు కానీ వాళ్ళకి రైతు బంధు వస్తుంది. రైతులు కాకుండా రైతు బంధు వస్తుంది. దాంతోపాటు కొంతమంది గవర్నమెంట్ ఎంప్లాయీస్, కొంతమంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, కొంతమంది సినీ ఫీల్డ్లో ఉన్నారు, కొంతమంది బిజినెస్ ఫీల్డ్లో ఉన్నారు, కొంతమంది రియల్ ఎస్టేట్లో ఉన్నారు. వాళ్ళందరికీ భూములు ఉంటాయి. ఆ భూములకి రైతు బంధు వస్తుంది కానీ వాళ్ళు రైతులు కాదు. అంటే రైతుకి ఇస్తున్నారా, భూమికి ఇస్తున్నారా? ఇదే కదా గవర్నమెంట్కి పెద్ద కన్సర్న్. ఈసారి రైతు భరోసా విషయం అంటే ఇప్పటిదాకా 10 సంవత్సరాల కాలంలో రైతు బంధు పేరుతో జరిగిందంతా కూడా అవినీతి అంటారా? అవినీతి అంటే మేము ఆ మాట అంటలేము. అది అవినీతి కాదు. అది ఏంటంటే ప్రజా ఖర్చును వృధాగా చేయడం. రైతు బంధుకి భూమి బంధుకు డిఫరెన్స్ ఉంటుంది విష్ణుప్రియ గారు. రైతు బంధు అంటే రైతులకు ఇచ్చేది, భూమి బంధు అంటే భూమి ఉన్నోళ్ళకి ఇచ్చేది. మరి నువ్వు ఇచ్చింది రైతులుగా భూమి ఉన్నోళ్ళకా? రైతు బంధు అనేగా చెప్పారు వాళ్ళు, పేరు పెట్టారు అంతే. పేరు పెట్టారు కానీ ఇప్పుడు మనం చెప్పి ఇప్పుడు మీకు కూడా ఒక 20 ఎకరాలు ఉన్నాయనుకోండి. శంషాబాద్లోనో ఒక షాద్నగర్లో మీకు 20 ఎకరాలు ఉన్నాయి. ఒకవేళ ఉన్నా కూడా మీకు కూడా రైతు బంధు వస్తుంది. కానీ మీరు స్టూడియోలో మంచి హ్యాపీ కూర్చున్నారు. ఏ రోజు పారబట్టుకుంది లేదు, ఏ రోజు నాటేసింది లేదు, ఏ రోజు ఇది ఇచ్చింది లేదు. కానీ కౌలుకి ఇచ్చేసి రైతు బంధు మీరు తింటారు. కానీ కౌలు రైతేమో అక్కడ ఇది డొక్క మార్చుకొని పంటలు పండిస్తాడు. కానీ వాళ్ళకి కనీసం ఎంఎస్పీ రూపంలో కూడా సరిగ్గా. ఫైనల్గా మీరు చెప్తుంది అదే, రైతు బంధు పేరుతో అవినీతి జరిగింది అంటున్నారా? అంతే. అంటే అవినీతి అని కాదు కానీ దాన్ని ప్రాపర్ డిస్ట్రిబ్యూషన్ లేదు, దాన్ని ప్రాపర్ వెళ్ళిపోదు. కేటీఆర్ గారు కూడా ఒప్పుకున్నారు ఈ సందర్భంలో. మేము 5 ఎకరాలను లేకపోతే 10 ఎకరాలను లిమిట్ పెట్టేది ఉండేవి, ఈసారి మేము ఆలోచిస్తామని చెప్పారు. వాళ్ళు ఈ మాట చెప్తూనే మళ్ళీ మీరు ఎంత లిమిట్ పెట్టారు? ఇప్పుడు దాని మీద చర్చ జరుగుతుంది. దానికి సబ్ కమిటీకి చైర్మన్గా బట్టి విక్రమార్క గారు ఉన్నారు మేడం. ఇప్పటికే ఆదిలాబాదు, వరంగల్, కరీంనగర్, ఖమ్మం వరకు అయితే చర్చలు జరిగినాయి. ఇప్పుడు ఈ వరదలు రావడం వల్ల కొంచెం రైతులకు ఆ రిలీఫ్ విషయంలో, దాంతోపాటు రుణమాఫీ సంబంధించిన దాని మీద బడ్జెట్ డిస్ట్రిబ్యూషన్ విషయంలో దానిలోనే బిజీగా ఉన్నారు. ఇప్పుడు ఈ సీజన్ సంబంధించింది రైతు భరోసా ఏదైతే ఉందో అది ఇవ్వాల్సిన బాధ్యత గవర్నమెంట్కి ఉంది, అది ఇస్తుంది. ఎట్ ద సేమ్ టైం ఏంటంటే అది ఎంతవరకు లిమిట్ పెడతాం అనేది. ఇప్పుడు కొండలు గుట్టలు కూడా రైతు బంధులు వచ్చినాయి. కొండల గుట్టలు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కూడా రైతు బంధు రావడం జరిగింది. అది ఎంతవరకు ఇదే తెలియదు. దాంట్లో రికవరీ యాక్ట్ కూడా ప్రయోగించే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు అని ఒక టాపిక్ ఎత్తారు కాబట్టి మీరు చేపట్టిన ఈ హైడ్రా అనే దాని ప్రభావం ఈ రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థల మీద, వ్యాపారుల మీద పడదంటారా? ఒకవేళ దాంట్లో అవినీతి చేసిన వాళ్ళు ఎవరైనా ఉండి ఒక సామాన్యుడు వచ్చి నాకు పలానా అవినీతి జరిగింది, ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారి చూపించాడు, నేను కొనుక్కున్నాను, ఇప్పుడు నేను నష్టపోయాను, అతని మీద యాక్షన్ తీసుకోవాల్సిన బాధ్యత మీకుంది అని ప్రభుత్వానికి ఫిర్యాదు చేసుకుంటే ఏం చేస్తారు? ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఉందండి. లీగల్గా చేస్తే రియల్ ఎస్టేట్, ఇల్లీగల్గా చేస్తే రాంగ్ స్టేట్. అంతే. హైదరాబాద్లో రాంగ్ ఎస్టేట్ జరిగే బోల్డ్ ఉన్నాయి. మనం వాటి గురించి మాట్లాడద్దు, రియల్ ఎస్టేట్ గురించే మాట్లాడుకుందాం. ఇప్పుడు మనం విజయవాడ పోయేటప్పుడు హయత్ నగర్ దాటిన తర్వాత ఎక్కడొక్కడ ఒక 10 ఎకరాల వెంచర్ తీసుకొని రియల్ ఎస్టేట్ చేసినాం. రియల్ ఎస్టేట్ చేసినప్పుడు లేఅవుట్ పర్మిషన్స్, హెచ్ఎండిఏ కానీ హెచ్ఎండిఏ, రేరా అయితే రేరా, దాంతోపాటు డీటీసీపీ అయితే డీటీసీపీ అన్ని అప్రూవల్ తీసుకున్న తర్వాత అప్రూవల్ బేస్ చేసుకొని వాళ్ళంతా వెంచర్ డిజైన్ చేసి దాని తగ్గట్టు ఫ్లాట్ అమ్ముతాం. దాన్ని రియల్ ఎస్టేట్ అంటారు. ఆ ప్రాసెస్ జరిగేది. అదే హయత్ నగర్ కొంచెం ముందు పోగానే ఒక చెరువు ఉంటుంది. ఆ చెరువును మొత్తం మట్టి కప్పేసి దాని మీదే మొత్తం ఒక వెంచర్ని పర్మిషన్ తీసుకొచ్చి మొత్తం కింది పైన చేసి పైన కింద చేసి వెంచర్ డిజైన్ చేసి దాన్ని ఏదో పెద్ద భూమి క్రియేట్ చేసి ఈ సినిమా ఫీల్డ్ నుంచి ఎవరో ఒక పెద్ద మనిషిని తీసుకొచ్చి అక్కడ ప్రమోషన్ పెట్టేసి అక్కడ ఫ్లాట్లు అమ్మడం స్టార్ట్ చేశారు. దీన్ని అయితే కూల్చదుగా, అంత క్లియర్గా వచ్చింది. దాన్ని అయితే కూల్చాలి. ఎందుకు కూల్చాలి? ఆయన ఫ్లాట్లు అమ్మినందుకు కూల్చడం కాదు, ఆయన రియల్ ఎస్టేట్ చేసినందుకు కూల్చడం కాదు, ఆయన న్యాచురల్ రిసోర్సెస్ని ఆక్యుపై చేసుకున్నాడు. ఇప్పుడు మీరు చెప్పండి, ఇప్పుడు మీరు నాకు సమాధానం చెప్పాలి. ఆయన చెరువులో కట్టిన దాన్ని సరే ఈ సంవత్సరం కాలేదు, 2 సంవత్సరాలు 3 సంవత్సరాల తర్వాత అయినా వరదలు వస్తాయి. వరదలు వచ్చినప్పుడు చెరువులో నీళ్ళు వస్తాయి.
అంటే మనం చెరువుని ఆక్యుపై చేసినా చెరువు మనని ఆక్యుపై చేసిందా? ముందు మనం చెరువును ఆక్యుపై చేసాం, తర్వాత దాని ప్రతాపం చూపించి అది మనల్ని ఆక్యుపై చేసి తోసేస్తుంది. తోసేస్తుంది. దీని మీద మనం రిలీఫ్ మెజర్స్ అయితే పాటించాల్సిన అవసరం అయితే ఉంటుంది కదా. నేను అదే అంటున్నాను. ఇప్పుడు మీరు చెప్పిన ప్రతిదానికి, మీరు చెప్పిన ప్రతి ఒక్క పాయింట్కి నేను ఏకీభవిస్తాను. అయితే గతంలో జరిగిందంతా కూడా పరిణామాలు మనం చూస్తున్నాం. హైదరాబాద్ మహానగరంలో మధ్యలోకి నీళ్లు రావడానికి కారణం డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది, పూడికలు తీయలేదు, ఇలాగే చెరువులు నాళాలలో మీద ఇల్లులు కట్టేసి జరిగింది. మరి ఇప్పుడు హైడ్రా అనేది ప్రజల్లోకి తీసుకెళ్తున్నప్పుడు దానికి ఉపశమనంగా కూడా మీరు ఈ నెక్స్ట్ నుంచి ఇక్కడి నుంచి తీసుకుని ఆ కమింగ్ జనరేషన్ ఎవరైతే ఉన్నారో మీరు ఇల్లు తీసుకునేటప్పుడు ఈ పారామీటర్లోనే తీసుకోండి. మీకు దానికి పట్టాకి 60 ఏళ్ల డాక్యుమెంట్లు ఉన్నాయా లేదా అని ఎంత బాగా చూసుకుంటున్నావో దాంతోపాటు ఇవి కూడా ఉండాలి అని సామాన్యుడికి అర్థమయ్యేలాగా చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా? దాని మీద ఏ చర్యలు తీసుకుంటారు? ఇప్పుడు మీకే ఒక ఆఫర్ వచ్చిందండి, ఒక 60 లక్షలు మీ చేతిలో ఉన్నాయి. నేనే ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం అనుకోండి, మీ దగ్గరకు వచ్చి లేక్ వ్యూ ఉంది మేడం తీసుకుంటారా అంటే మీరు తీసుకుంటారా? ఇప్పుడు ఎందుకు తీసుకుంటారు? ఇప్పుడు తీసుకోండి. నేను రేవంత్ రెడ్డి గారు ఉన్నంతకాలం తీసుకుంటారా? తీసుకోను. నేను అదే అంటున్నా, నేను తీసుకోవడం మీరు తీసుకోవడం కాదు వెంకట్ గారు, మనం సీరియస్గానే చెప్తాం. ఇప్పుడు సామాన్యుడికి తెలియాలి కదా, తెలియడం కోసమే నేను ఈ భాష సామాన్యుడికి తెలియాలి కదా. మీరు అక్కడ ఏ రిజిస్ట్రేషన్లో ఏవేవైతే నామ్స్ ఉన్నాయో ఆ నామ్స్లో ఇప్పుడు మీరు ఏవైతే చెప్తున్నారో మీరు నాణాల దగ్గర బఫర్ జోన్ దగ్గర తీసుకోవద్దు, IFTL దగ్గర తీసుకోవద్దు అని పర్టికులర్గా కొన్ని రూల్స్ అయితే ఫ్రేమ్ చేయాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉందా లేదా? ఇప్పుడు కుకట్పల్లి ఏరియా ఉంటుంది మేడం, జనసాంద్రత ఎక్కువ, అంటే పాపులేషన్ డెన్సిటీ ఎక్కువ ఉంటుంది, క్లమ్జీగా ఉంటుంది, కొంచెం ఎక్కువ. 3-4 ఫ్లోర్లు ఎత్తుకోవాలి, కానీ వాడు 6 ఫ్లోర్లు ఎత్తుకుంటాడు. పైన 2 ఫ్లోర్లు ఉంటాయి, అవి రిజిస్ట్రేషన్ కావు, అయినా సరే రెంట్కి ఇచ్చుకుంటాడు. కానీ న్యాచురల్ రిసోర్సెస్ ఉన్నాయి కదా, ఏది వాటర్ కన్జంప్షన్ అయితే అంత దూరం పోవాలి కదా. అంటే పరిధికి మించి ఇప్పుడు బండి మీద ఇద్దరు పోవాల్సిన ఇద్దరు పోవాల్సిన బండ్ల మీద ముగ్గురు పోతేనే ఫైన్ చేసినప్పుడు ఆ న్యాచురల్ రిసోర్సెస్ని గుంజి చోట గుంజి మనం తాకుండా ముందుకు పోతే అవి భవిష్యత్ తరాలకు ఉండదు. నిజమే. మీరు ప్రభుత్వం నుంచి అక్కడ ఉన్న నామ్స్ లో ప్రత్యేక ప్రణాళికలు ఏం తీసుకోబోతున్నారు? అయ్యో మీరు చెప్పండి ప్రజలకి. ఇక్కడి నుంచి మీరు హైడ్రా అని చెప్పి ఒక భవనాన్ని కోలగొట్టడం ఎప్పుడు మొదలు పెట్టారో దానికి తగ్గట్టుగానే ప్రజా అవగాహన, ప్రజల్లో ఎంతమందికి అవగాహన ఉందండి? వీడియోలు చూసినప్పుడు మా ఇల్లు అర్ధాంతరంగా కూల్చేశారని ఏడ్చుతున్న వాళ్ళని చూసాం మేము. లేకపోతే కొంచెం పెద్దగా ఉన్న వాళ్ళకి నోటీసులు ఇచ్చిన సందర్భాలు చూసాం మేము. మరి ఈ రెండు చూసినప్పుడు ఒక సామాన్యుడికి ఏమాత్రం భయం కలగకుండా ఎలా ఉంటుంది? మీరు చెప్పండి. ఇల్లు కొనుక్కునేటప్పుడు ఈ నామ్స్ ఖచ్చితంగా ఉండాలని చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. చెప్తున్నాం, చెప్పినా కూడా మళ్ళీ కొంటారంటే మళ్ళీ కూలగొడతారు. విషయం ఏంటంటే ఇక్కడి నుంచి చెప్పండి. ఇంకో విషయం, ఇప్పుడు మనకు పచ్చకామర్లు వచ్చినప్పుడు పౌడర్ వేసుకుంటే సరిపోదు మేడం. పచ్చకామర్లు వచ్చినప్పుడు లోపల నుంచి హెల్త్ క్యూర్ అవ్వాలి. మీరు మూసీ నది ప్రక్షాళన చూడండి ఒకసారి, మూసీ మొత్తం అది ఊహించుకోండి ఒకసారి. మీరు అది ఎక్కడి నుంచి వస్తుంది, అది వచ్చి ఎక్కడ ఎండ్ అవుతుంది, ఆ స్టార్టింగ్ నుంచి ఎండ్ అయ్యే క్రమంలో బీఆర్ఎస్ పార్టీ ప్రక్షాళన కోసం ప్రతి సంవత్సరం బడ్జెట్ కేటాయించేది. బడ్జెట్ దేనికోసం కేటాయిస్తున్నది? ఆ నీళ్లు రంగు మార్చడం కోసమో లేకపోతే ఇంకేం చేయడం కాదు, పక్కన మొక్కలు పెట్టడం కోసం. పక్కన మొక్కలు పెడితే మూసీ నది ప్రక్షాళన అయిపోతుందా? నేను అందుకోసం చెప్పిన ఇందాక, పచ్చకామెరలు వచ్చిన వాళ్ళకు పౌడర్ పూస్తే కాదు, దానికి ప్రికాషన్స్ వేరుంటాయి. గౌరవ ముఖ్యమంత్రి గారు మూసీ విషయంలో కానీ లేకపోతే నాలాల విషయంలో కానీ చెరువుల విషయం కానీ ట్రిపుల్ వన్ జీవో అయితే వాళ్ళు గత ప్రభుత్వం అయితే రెండు ఎత్తేసింది. దాన్ని ఎత్తేస్తే ఆటోమేటిక్గా ఎక్కడున్న వాళ్ళందరూ పోయి ఆడిపోయి విల్లాలు కట్టుకోవడం, మళ్ళీ అధికంగా భూములు కొనడం, దాన్ని ఏదో మార్చే ప్రయత్నం చేస్తున్నారు. అంటే మీరు ఒకటి గమనించండి, గండిపేట కానీ హిమాయత్ సాగర్ కానీ ఇవి రెండు సరే తాగు నీళ్ళకి ఇప్పుడు ఉపయోగపడకపోవచ్చు కాక, కానీ భవిష్యత్తులో ఉపయోగపడే చెరువులు ఇవి. అదేవిధంగా మన శరీరానికి ఊపిరితిత్తులు ఎలాంటిదో హైదరాబాద్కి గండిపేట హిమాయత్ సాగర్ ఆ ప్రాంతంలో ఉన్న అడవులు అలాంటివి మేడం. మనకు ఆక్సిజన్ అయితే కావాలి కదా పీల్చడం కోసం. కొంచెం ట్రిపుల్ వన్ జీవో ఎత్తేస్తాం అనగానే పెట్టుబడులు జమ్మున పోయినాయటు. అంటే దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది మేడం. మనకు మహాత్మా గాంధీ గారు ఒక మాట చెప్తారు, ఇక్కడున్న న్యాచురల్ రిసోర్సెస్ని నీ అవసరం కోసం వాడుకో, నీ తరాల వాళ్ళకి ఇవ్వు, అంతే తప్ప అన్ని తరాల వాళ్ళకి గుంజుకొని నువ్వే వాడుకొని చేసుకునే ప్రయత్నం చేసినావు అనుకో, అది నువ్వు వాడుకోకపోగా నువ్వు వాటిని ఆగం చేసి ఈ భూమిని వినాశనానికి దారితీసే ప్రయత్నం చేస్తామని అంటారు. సో గౌరవ ముఖ్యమంత్రి గారు చేసే ప్రయత్నం కూడా ఆ బృహత్కర ప్రయత్నం. ఒక తెలిసిన వ్యక్తిగా, చదువుకున్న వ్యక్తిగా, దీంట్లో టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని తెలిసిన వ్యక్తిగా ఇవన్నీ అర్థం చేసుకొని మీరు కూడా దీన్ని సపోర్ట్ చేయాల్సిన బాధ్యత ఉంటుంది మేడం. లేకపోతే ఫైనల్లీ ఇప్పుడు మీరు చెప్తున్నారు హైడ్రా అనేది ప్రజాక్షేమం కోసం, ప్రకృతి వనరుల పరిరక్షణ కోసం చేపట్టిన కార్యక్రమం. అదేవిధంగా హైడ్రాని మాత్రమే మీరు ఫోకస్ చేశారు, ఇంకా ఫుడ్ సేఫ్టీ అనేది దాంట్లో ఇంకో ప్యారల్గా ఉన్నాయండి రెండు.
గవర్నమెంట్ రాగానే హైడ్రా అనేది ఎంత సీరియస్గా ఇనిషియేటివ్ తీసుకుందో ఫుడ్ సేఫ్టీ మీద కూడా రాగానే కాదులేండి 8 నెలలు అయ్యాక. సరే ఏదో ఒకటి ఒక ఫుడ్ సేఫ్టీ మీద కూడా చాలా కాన్సన్ట్రేట్ చేసింది. ఇప్పుడు హోటళ్ళ దగ్గర పోయినప్పుడు ఒకప్పుడు లెక్క సిచ్యువేషన్స్ లేవు. గవర్నమెంట్ అధికారులు ఫుడ్ సేఫ్టీ అధికారులు చాలా సీరియస్గా ఉన్నారు. అంటే అది ఎందుకు అది హైలైట్ కాలేదంటే హైడ్రా కొంచెం సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి ఇది హైలైట్ అయింది, అది హైలైట్ కాలేదు. ఈ రెండు విషయంలో తెలంగాణ ప్రజల తరపున నుంచి కూడా ప్రశంసలు వస్తున్నాయి విష్ణుప్రియ గారు.